ఒక నకిలీ ప్రభుత్వం పరిపాలన చేసిన తర్వాత మొత్తం డాక్యుమెంటేషన్స్ అన్నీ రైతులది అయితే అవ్వచ్చు, భూములు అయితే అవ్వచ్చు, అలాగే ఇళ్ల స్థలాలు అయితే అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా నకిలీ పత్రాలు పెద్ద ఎత్తున తయారైన సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచన చేసి కొంచెం ఖర్చుతో కూడినటువంటి పని అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క రైతుకి కూడా రాజముద్రతోటి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా వరకు పాస్ పుస్తకాలు ఏదైతే ఇష్యూ చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా సరి చేసి చూసే ఇష్యూ చేస్తూ ఉన్నాం. సరి చేసి ఇష్యూ చేయడం జరుగుతుందని చెప్తా ఉన్నాను. గతంలో ఈ రాజముద్ర ఎక్కడన్నా సరే బీసీ నాటికి, ఏసీ నాటికి ఎప్పుడు ఏ తరతరాలు వెనక్కి వెళ్ళినా సరే ఎప్పుడన్నా ఏ పత్రం మీద రాజముద్ర ఉంటుంది తప్ప రాజు బొమ్మ ఉండదు, రాజముద్రే ఉంటుంది. ఇక్కడ రాజు అతను బొమ్మ వేసుకుని ఆ బొమ్మతోటి నేను అప్పుడే చెప్పా, ఆ పాస్ పుస్తకాలు కొట్టించి తిరుగుతూ ఉంటే చాలా బాధ కలిగేది. ఆ తాత, తండ్రి, ముత్తాత ఇచ్చినటువంటి భూమి మీద ఆడెవడో ఎక్కడి నుంచో వచ్చిన వాడు, ఒక జైలు నుంచి, చెంచులు కూడా జైలు నుంచి వచ్చిన వాడి ఫోటో నా భూమి మీద ఉండటం చెప్పి చాలామంది బాధపడుతున్న రోజుల్లో నేను కూడా చెప్పాను. ఆ వేళ కృష్ణా జిల్లాలో బందర్లో మీటింగ్లో చెప్పాను, మా తాతలు కానీ జగన్మోహన్ రెడ్డి ఆలకించు, ఆ తాతలు కానీ మా ముత్తాతలు కానీ ఏ రోజు సరదాగా వేటకు కానీ షికారుకి కానీ ఈ రాయలసీమ ప్రాంతానికి రాలేదు. రానప్పుడు మా వారసులు అక్కడ ఎందుకుంటారు, ఆ ఫోటోలు ఇళ్ళ మీద ఎందుకుంటాయి అని చెప్పి నేను ఆవేళ అడగడం జరిగింది. ఇవాళ కూడా మళ్ళీ అదే అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈ మార్చినందుకు నువ్వు నానా రభసా చేస్తావు, అల్లరి చేస్తావు, గొడవ చేస్తావు. ఎందుకంటే నీకు చేయవలసింది గొడవే నీకు తప్ప పరిపాలన కాదు. ఈవేళ మౌలిక సదుపాయాలు ఒక పక్కన చేసుకుంటూ ప్రతి సంక్షేమ పథకం మీకన్నా గొప్పగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈవేళ క్యూఆర్ కోడ్ పెట్టారు. ఈవేళ నీ భూమి యొక్క పొడుగు ఎడల్పులు ఏదన్నా సరే, లోతు ఏదైనా సరే, ఏ కొలత అయినా సరే నీకు తెలియాలా, రెవెన్యూ యంత్రాంగానికి తెలియాలా తప్ప ఇంకెవరికి బయటికి వెళ్ళడానికి. పెద్ద ఎత్తున నకిలీ పాస్ పుస్తకాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. సంవత్సరంన్నర నుంచి మేము పోలీస్ స్టేషన్కి పలానా వాడు నన్ను కొట్టాడండి, పలానా వాడు నన్ను తిట్టాడండి, ఇటువంటి కేసులు నేను ఈ సంవత్సరంలో మహా అయితే 10 కేసులు చూసుంటాను. మిగిలిన కేసులన్నీ నా భూములు ఆగించుకున్నారండి, నా భూమిలోకి ఆడు చొచ్చుకొచ్చాడండి, నా దాంట్లో గోడ కట్టాడండి, ఇయ్యే ఆర్థిక నేరాలు. ఇవి మా చీటీ వేసామండి, చీటీ డబ్బులు పట్టుకుపోయారండి, ఇచ్చారండి. ఇటువంటి ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని చండాలం చేసి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఇక్కడ నేను, కొండబాబు గారు ఇదే సమస్యల పరిష్కారం మా టైం అంతా వీటికే సరిపోతూ ఉంది. అభివృద్ధి చేద్దాం, సంక్షేమం చేద్దాం, మా నాయకుడు అనేక పథకాలు ఇస్తూ ఉంటుంటే సగం టైము గ్రీవెన్స్. మొన్న గ్రీవెన్స్ పెట్టాం, గ్రీవెన్స్ పెడితే 450 గ్రీవెన్స్ కాను కాకినాడ అర్బన్ సిటీలో 1, 2, 3 వార్డుల్లో 450 గ్రీవెన్స్ కానీ నాకు రోడ్ డ్రైన్ అన్న వాళ్ళు 15 నుంచి 20 మంది వచ్చారు. మిగిలిన వాళ్ళంతా ఆస్తి తగాదాలు, గొడవలు, అప్పుల పాలైపోయిన వాళ్ళు, అన్యాయానికి గురైన వాళ్ళు, ఇటువంటి వాళ్ళే వచ్చారు. చూస్తే ఇటువంటి పరిపాలన నుంచి బయటకు వచ్చామని ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ చక్కబెట్టడానికి మేము కోరుతా ఉన్నాం. 10-15 ఏళ్ళు మ్యాండేట్ మీ క్షేమం కోసం కోరుతా ఉన్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి పథకం అంటే ఇది ఒక పథకం కింద లెక్క. నిజంగా దీన్ని అంత ఖర్చు, ఇవాళ అంత ఖర్చు పెట్టావు, ఇవాళ దీని అంత మీ భద్రత కోసం అంత ఖర్చు పెట్టి చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.